మీకు ఫస్ట్ బ్లాక్ బస్టర్ అనుకుంటాను యాజ్ ఎడిటర్గా పెళ్లి సందడి అంతేనా? అంతేనండి. అంతే. ఫస్ట్ నా డౌట్ ఏంటంటే పెళ్లి సందడి క్లైమాక్స్ రవళి గారు పెళ్లి చూపులకు వచ్చిన హీరోని ప్రేమిస్తుంటారు. అంతకుముందే శ్రీకాంత్ గారు ఆ అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటారు. ప్రేమించిన అమ్మాయికి విషయం తెలిసి రవళికి ఆ అబ్బాయి దక్కాలని ఈ అమ్మాయి ప్రయత్నిస్తుంటుంది. శ్రీకాంత్ గారు నిజం చెప్పలేదు. సెకండ్ హాఫ్ అంతా ఆ కాన్ఫ్లిక్ట్ అలా నడుస్తూ ఉంటుంది. క్లైమాక్స్లో ఆ పాయింట్ రివీల్ చేయడానికి ఆ పాయింట్ వచ్చినప్పుడు రవళి గారు ఆమె చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తారు. ఆడియో ఉండదు. రౌండ్ ట్రాలీ తిరుగుతూ ఉంటుంది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పెళ్లి కూతురు గెటప్ మారిపోయి ఈ అమ్మాయి రవళి అమ్మాయిని బయటికి తీసుకొస్తుంది అనమాట, ఇంకో హీరోయిన్ని. అప్పుడు ఒక పాట అట్ట ఓపెన్ అవ్వగానే ప్రియమైన తమవారి సుఖశాంతులే కోరి క్లైమాక్స్ పీక్స్. నిజానికి అంత కాన్ఫ్లిక్ట్ని రివీల్ చేయాల్సిన సీన్లో సంభాషణ ఉండదు, లెంత్ ఉండదు, ఒక చిన్న లిరిక్. సో రాఘవేంద్రరావు గారు అక్కడ ఏమి నమ్మారు వర్కౌట్ అవుద్దని, మీరు దాన్ని ఎలా కన్సీవ్ చేయగలిగారు, మీరు ఎలా నమ్మగలిగారు, ఆ రోజు డిస్కషన్ ఏం నడిచింది ఈ సీన్లో? అంటే డిస్కషన్ మా ఎడిటింగ్ రూమ్లో స్క్రిప్ట్ గురించి జరగదండి. సార్ వాళ్ళు తీసింది మేము ఎడిట్ చేస్తాం అంతే. సార్ తీసింది ఎడిట్ చేస్తాం, సినిమా నచ్చింది బాగుందని చెప్పాం అంతే. అంతేగాని మా దగ్గర డిస్కషన్ అలాంటివి ఏమి ఉండదు. వాళ్ళు అన్నీ ఓకే అయిన తర్వాత కదా తీస్తారు సినిమా. అవునవును అవును. కాబట్టి అలాంటివి ఏమి అంతే అదేం ఉండదు. అంటే మీరు ఫస్ట్ మూవీ కదా సార్, ఆ సీన్కి వర్క్ చేసేటప్పుడు మీకు అంటే ఫస్ట్ సినిమా అయినా నేను రాఘవేంద్ర గారి దగ్గర అసిస్టెంట్గా మా ఫాదర్ చేసిన సినిమాలకి చేశారు అసిస్టెంట్గా చేశాను చేశారు నేను. అవును. కాబట్టి ఆయన నాకు పరిచయం అంతే. ఆయన నాకు లాంచ్ చేశారు నన్ను. అవును ఫస్ట్ సినిమా అల్లరి ప్రేమికుడు ఇచ్చి నాకు అవును జగత్ బాబు గారు. లాంచ్ అవును చేశారు అంతే. నన్ను ఇంట్రడ్యూస్ చేశారు అంతే. మీ ఫాదర్ హెల్ప్ లేకుండా నువ్వు చెయ్యాలన్నారు, చేసాం సార్ అంతే. అని అంటే నన్ను ఇష్టపడ్డారు అంతే ఆయన. సార్